ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది పెద్దలు చెప్పిన మాట. కానీ ఓ మాజీ మంత్రి మాత్రం రచ్చ గెలుస్తున్న సొంత నియోజకవర్గంలో మాత్రం విజయ బావుటా ఎగరేయలేకపోతున్నారు. అధినేత గట్టిగా ఆదేశిస్తే తప్ప సొంత నియోజకవర్గంలో పోటీకి కూడా ఇష్టపడటం లేదు. మాజీ అమాత్యులు ఇప్పటికీ 4 సార్లు పోటీ చేస్తే పక్క నియోజకవర్గాల నుంచే 3 సార్లు బరిలో నిలిచారు. అలాంటి మాజీ మంత్రికి మళ్లీ సొంత నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. ఆయన అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో కేసుల కొరడా ఝుళిపించింది ప్రభుత్వం. ఆయన ఒక్కరే కాదు, ఇంటిల్లిపాది కేసుల చట్రంలో ఇరుక్కొని జైలు జీవితం రుచి చూస్తున్నారు. కేసుల దెబ్బకు ఆయన రాజకీయ జీవితం ఏమవుతుందోననే బెంగ పట్టుకుందట క్యాడర్లో. ఇంతకు ఎవరా మాజీ మంత్రి? లెట్స్ వాచ్ దిస్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పలు వ్యవహారాల్లో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ని అరెస్ట్ చేయడం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపింది. ఒకవైపు కుమారుడి అరెస్ట్, మరోవైపు జోగి రమేష్ను విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పడం లాంటి పరిణామాలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్ని ఇన్ని కావని, తనకు అంతా కష్టకాలమే నడుస్తుందని కనిపించిన అందరి దగ్గర మొత్తుకుంటున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు తన కొంప ముంచిందని కన్నీరు మున్నీరవుతున్నారట. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది రాజకీయాల్లో అయినా మరే రంగంలో అయినా సరే. అధికారం ఉంది కదా అని కన్ను మిన్ను ఆనకుండా మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, నోటికొచ్చింది మాట్లాడతామంటే కుదరదు. రోజులు ఎల్లకాలం ఒకేలాగా ఉండవు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. మాజీ మంత్రి జోగి రమేష్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. 2019 నుంచి 2024 వరకు ఆయన అధికార పార్టీలో 5 ఏళ్లు ఎమ్మెల్యేగా, 2 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. నాటి సీఎం జగన్ దృష్టిలో పడేందుకు, మంత్రి పదవి దక్కించుకునేందుకు ఆయన చేయని పని అంటూ లేదు, వాడని భాష లేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి మీదకు మంది మార్బలంతో దండయాత్రగా వెళ్లారు. అది ఆయనకు బాగానే కలిసి వచ్చింది. జగన్ రెండో కేబినెట్లో మంత్రి పదవి కూడా దక్కేలా చేసింది. పోనీ ఆ తర్వాత కూడా ఆయన పెద్దగా మారింది లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ప్రతిపక్ష నేతలపై నోటికొచ్చిందల్లా మాట్లాడి వారికి టార్గెట్ అయ్యారు. అప్పట్లో ఆయన చేసిన హంగామా ఇప్పుడు కేసుల రూపంలో శిక్షిస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్సార్ శిష్యుడిగా 2009 ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జోగి రమేష్ సొంత ఊరు ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. అయినా జోగి రమేష్ ఎక్కడో దూరాన ఉన్న పెడన నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున సొంత నియోజకవర్గం మైలవరంలో పోటీ చేశారు. అయితే సొంత నియోజకవర్గం జోగి రమేష్ కి కలిసి రాలేదు. ఆయన మైలవరం నుంచి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల నాటికి మళ్లీ సొంత నియోజకవర్గం మైలవరానికి గుడ్ బై చెప్పి పెడన నుంచి పోటీ చేసి విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. ఇక 2024 ఎన్నికల నాటికి మళ్లీ ఆయన నియోజకవర్గం చేంజ్ అయ్యారు. ఈసారి పెనమలూరు నుంచి వైసీపీ తరపున మూడోసారి పోటీ చేశారు. అప్పటి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో జోగి రమేష్ పెనమలూరు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అక్కడ కూడా ఓడిపోయారు. ఇక గత ఎన్నికల తర్వాత జోగి రమేష్ కి వైసీపీ అధిష్టానం మళ్లీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. వైసీపీ ఓటమి తర్వాత జోగి రమేష్ జనసేనలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అవేవీ ఫలించకపోవడంతో ఫ్యాన్ పార్టీలోనే కొనసాగుతున్నారు. జోగి రమేష్ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా ఆయన చేసిన అవినీతి చిట్టాను కూటమి ప్రభుత్వం బయటకు తీసింది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు, కుమారుడు కూడా అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిషేధిత అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా అమ్ముకున్నారనే అభియోగాలు ఉన్నాయి. జోగి ఈ భూములను తనయుడు రాజీవ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి అమ్ముకున్నారంటూ విచారణలో తేలింది. దీంతో మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు జోగి రమేష్. తాజాగా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాలతోనే తాను కల్తీ మద్యం తయారు చేశానంటూ ఈ కేసులో A1 నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో జోగి బ్రదర్స్ పై విచారణ కొనసాగుతోంది.
జోగి రమేష్ అధికారంలో ఉండగా సొంత పార్టీ నేతలను ముప్పు తిప్పలు పెట్టారనే ప్రచారం ఉంది. నాటి మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి వ్యతిరేకంగా జోగి రమేష్ పనిచేశారు. ఆ సీటు తనయుడికి ఇప్పించేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేపై అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు చేశారనే టాక్ ఉంది. చివరకు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత పార్టీ మారటానికి కూడా ఓ విధంగా జోగినే కారణం. అలాగే పెడన నియోజకవర్గంలో తన సీటు కాపాడుకునేందుకు తనకు రాజకీయంగా పోటీగా ఉన్న ఉప్పల రాముని, ఆయన అనుచరులను నానా ఇబ్బందులు పెట్టారట జోగి రమేష్. ఇదంతా ముగిసిన అధ్యాయం. అయితే ఇప్పుడు వైసీపీ అధిష్టానం జోగి రమేష్ కి సొంత నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చింది. అసలే సొంత నియోజకవర్గంలో పట్టు అంతంత మాత్రం. ఈలోగా కేసులు, అరెస్టులు అంటూ ఎదురవుతున్న ఇబ్బందులు. దీంతో రానున్న రోజుల్లో జోగి రమేష్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనలో ఉందట ఆయన అనుచరగణం. మొత్తానికి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎటూ కాకుండా తయారైంది.